హాయ్ హలో గాయ్స్, ఎట్లున్నారు? చాలా బాగున్నారా? ఈరోజు ఏమనుకుంటున్నారు? మంచి స్పెషల్తో మీ ముందుకు వచ్చేసానండి. ఏంటనుకుంటున్నారా? ఫిష్ ఫ్రై. ఫిష్ని ఇలా సన్నగా మధ్య మధ్యలో కట్ చేసి దీనికి మసాలా పెట్టి మరి ఫ్రై చేసుకుంటే తింటే ఉంటుందండి. ఆహా, దీన్ని చూస్తూనే కదా నోరు ఊరిపోతుంది. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్గా ఇలా ఫిష్ని బాగా పసుపు ఉప్పు వేసి శుభ్రం చేసుకొని ఇలా సన్నగా చిన్న చిన్న ఘాట్ల కింద ఫిష్ నిండా పెట్టుకోవాలి. ఇప్పుడు అందులోకి ఏమేమి వేసుకోవాలో చూడండి. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక హాఫ్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, కొద్దిగా పసుపు, టేస్ట్కి తగ్గ సాల్ట్, అలాగే అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా. సో గరం మసాలా వేసిన తర్వాత ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి ఆల్రెడీ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కదా, ఇందులో కూడా కొద్దిగా వెల్లుల్లి వేసుకోవాలండి. సో ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి మిక్సీ పట్టుకున్న ఒక హాఫ్ టీ స్పూన్ అది, అలాగే ఒక టీ స్పూన్ వరకు పెరుగు. సో పెరుగు వేసుకొని ఇది బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకోవాలంటే అన్నీ ఇంకా మిక్స్ అయిపోవాలన్నమాట, అంత బాగా కలుపుకోవాలి. ఇది కలుపుకునేలోపు మీరు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మరి. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మీకు మరిన్ని వీడియోస్ వస్తూనే ఉంటాయి కదా. సో వెంటనే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, ఓకేనా. సో ఇప్పుడు మనం సిద్ధం చేసుకున్న పేస్ట్ని ఇలా ఫిష్లోకి మొత్తం పట్టేంత వరకు దీన్ని బాగా అటు ఇటు రాయాలి. సో బాగా పట్టించాలన్నమాట. చూసారా, మనం ఘాట్లు పెట్టాం కదా, అందులోకి అది వెళ్ళేలాగా బాగా పట్టించాలి. సో పట్టించి ఒక 5 మినిట్స్ దీన్ని పక్కన పెట్టేద్దాం, ఎందుకంటే ఆ మసాలా సాల్ట్ ఆ ఫిష్కి బాగా పడుతుంది కాబట్టి. 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయో లేకపోతే ప్యానో ఏదో ఒకటి పెట్టుకొని ఒక 3 to 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా కరివేపాకు వేసేసి మనం ముందుగా సిద్ధం చేసేసాం కదా ఫిష్ని మసాలా పెట్టి, సో దాన్ని అందులో వేసేయండి. అంతేనండి, అటు ఇటు బాగా మనం వేయించుకుంటే మనం నోరు ఊరిపోవాల్సిందే, అంత బాగా రెడీ అయిపోతుందండి ఫిష్. ఇంకా దీనిపైన నిమ్మకాయ పిండుకొని ఆనియన్ కలిపి తింటే ఇంక జీవితం మైమరిచిపోతుంది. సో అంత బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గురు, సరేనా. లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసేసి దీన్ని మనం సర్వ్ చేసుకుంటే నిమ్మకాయలతో అలాగే ఆనియన్స్ సర్వ్ చేసుకుంటే అంతే మరి, ఇంకా తగ్గేదేలే అని అనిపించుకోవాలి. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.